అందరికీ నమస్కారము. మాఘపురాణము 27వ అధ్యాయము. పూర్వము భృగు మహాముని వంశంనందు రుక్షక అను ఒక కన్య జన్మించింది. ఆమెకు యుక్త వయసు రాగానే వివాహం జరిపించారు. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి చెంది ఇల్లు విడిచి గంగా నదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించింది. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నాన ఫలములు ఆమెకు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెళ్ళినది. ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠమునందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయినది. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుడిచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యాలు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపాడు. ఆ కాలంలో సుందోపసుందులు అనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేయగా వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమి కావలెను కోరుకొనుడు అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలను హింసించి మహర్షులను తపస్సులకు భంగం కలిగించుచుండిరి. యజ్ఞ ఏగాది క్రతువులలో మాంసము రక్తము పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి. దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులు మీరు ఇచ్చిన వరముతో గర్వం కలవారే మునులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మల్ని అందరినూ తరిమి మరికొందరిని చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచున్నారు. కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని దేవేంద్రుడు ప్రార్థించాడు. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలనను మరణం కలగదని వరము ఇచ్చి ఉన్నాను. వరము యొక్క గర్వంతో వాళ్ళు చాలా అల్లకల్లోలం చేయుచున్నారు. కావున నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పాడు. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించింది. ఆమె వీణ చేత పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపంలో తిరుగుచున్నది. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమను సమీపవించారు. ఆమె ఎటుపోయినను అటువైపునే తిరుగుచు ఆమెను అనుసరిస్తూ నన్ను వరింపుము అని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమలాడసాగారు. ఓ రాక్షసులారా, మిమ్మలను పెండ్లి ఆడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి మీద ప్రేమతో ఉన్నాను. ఇద్దరిని వివాహం ఆడుట సాధ్యం కాదు కదా. కావున నాకు ఒక కోరిక ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నిన్ను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పింది. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికి వాగ్వివాదము పెరిగి పౌరుషం వచ్చింది. మన ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదా యుద్ధము, మల్ల యుద్ధము చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించటంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించటంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలు విధాలుగా ప్రార్థించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడాను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కాని మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలుగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు, దేవలోకంలో సుఖింపుము అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు. ఈ విధంగా మాఘపురాణము 27వ అధ్యాయము సమాప్తము.